హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. తెలుగుదేశం పార్టీలో ఒక చిన్నపాటి అలజడి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు అంబటి రాంబాబు గారితో కలిపి ఒక వేదిక పంచుకోవడం ఆ పార్టీలో కలకలం సృష్టించింది. సో దాని మీద ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా మరోసారి ఎటువంటి ప్రశ్నాపత్రాలు, పరీక్షా పత్రాలు లీక్ అవ్వకుండా ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ సిద్ధమవుతూ ఇంటింటికి వెళ్ళడానికి ఇంటింటికి తెలుగుదేశం నిర్వహిస్తున్నారు. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయండి, అన్నీ చెప్తాను. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు, ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఎవరు కూడా. దానయ్య కుటుంబానికి మన ఛానల్ తరపున సహకరించాలి. ఎందుకంటే రాజకీయంగా పక్కన పెడితే రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ప్రతి నిమిషానికి 21 మంది చనిపోతున్నారు దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగానే. అందులో చాలా కుటుంబాల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. అలా అతలాకుతలమైన జీవితం ఇది. ఈ కుటుంబం ఇద్దరు చిన్నపిల్లలు, పసికొందులు. తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన తర్వాత అది రాజకీయంగా గొడవైంది. సో ఈ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ తరపున ఎంతో కొంత ఇవ్వాలి. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా ఒక ఆయన ప్రపోజ్ చేశారు, శ్రీనివాస్ కృష్ణ గారు ప్రపోజ్ చేశారు. సో అది నేను ఆలోచించాను. 2 రోజుల పాటు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని చాలామందిని హెల్ప్ చేద్దాము, ఫండ్ రైజ్ చేస్తున్నాం అంటే చాలామంది పంపించారు. ఆల్మోస్ట్ 5కు దగ్గరలో ఉన్నాం. 4:34, 40 వరకు వచ్చింది. సో ఈరోజు కూడా మ్యాక్సిమం ఈరోజు పంపించండి. సో నేను రేపు లేదా ఎల్లుండి టైం చూసుకొని అక్కడ స్థానికంగా సబ్స్క్రైబర్స్, మన పలాస, ఇచ్చాపురం ఆ ప్రాంతంలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ని తీసుకువెళ్ళి ఈ కుటుంబాన్ని కలిసి నేను మన ఛానల్ తరపున ఒక బహిరంగ లేఖ అండ్ ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ ఒక లెటర్తో పాటు అందులో ఎవరెవరు ఎంత ఇచ్చారనేది కొంచెం ఇంపార్టెంట్ పేర్లు రాస్తూ అండ్ ఆ కుటుంబానికి ఆ అమౌంట్ అందజేస్తాను, ఎంత అయితే అంత అందజేస్తాను. సో ఈరోజు కూడా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే 7569843473 నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ నెంబర్కి మీకు గూగుల్ పే అవ్వట్లేదు, చచ్చిపోయింది. నాకు వాట్సాప్లో ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే ఏ నెంబర్కి పంపించాలి అనేది చెప్తా. 7569843473 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. చేస్తే ఏ నెంబర్కి పంపించాలి, ఎలా పంపించాలి అమౌంట్ అనేది నేను చెప్తా. లాస్ట్ రోజు ఈరోజు మధ్యాహ్నం వరకే తీసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి ఇంకెవరు పంపించొద్దు. మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం చేస్తే ఒక 5, 5:30 ఎంత అయితే అంత వాళ్ళకి ఇద్దాం. అలాగే పలాస, ఇచ్చాపురంలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆ కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబాన్ని కలుద్దామండి, మేము కూడా మీతో వస్తాం మీ సబ్స్క్రైబర్లుగా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. పలాస, ఇచ్చాపురం, టెక్కలి ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మనం వెళ్ళి ఇద్దాం. మనందరం కలిపి ఎంతమంది అయితే అందరం వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి అమౌంట్ చేతికిచ్చి వద్దాం. అలాగే బుడితి గ్రామంలో, నా స్వగ్రామం బుడితిలో 29న అంటే ఎల్లుండి నాకు ఒక చిన్న సత్కార సభ ఏర్పాటు చేశారు. సరే, సత్కారం అనేది పక్కన పెడితే అక్కడ ఒక మీటప్ కూడా పెడుతున్నాం. ఆ మీటప్లో ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను నేను. ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. ఏది 29వ తేదీ నా స్వగ్రామంలో జరుగుతున్న ఒక మీటప్లో. సో ఆ మీటప్కి మ్యాక్సిమం రండి. నిజంగా మన ఛానల్ శ్రేయోభిలాషులు, నా శ్రేయోభిలాషులు ఎంతమంది, ఒక 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 500 మంది వచ్చినా అక్కడ వేదిక సిద్ధం చేసాం. ఎంతమంది వచ్చినా రండి. సో చాలా మాట్లాడాలి. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తాను 29వ తేదీన బుడితి విలేజ్. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కోసం కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఆ లొకేషను, టైము అంతా పెడతాం. 29వ తేదీ ఉదయం 9కి మీటింగ్ స్టార్ట్ అవుద్ది. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రండి. అక్కడ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్ని కోట్ల వ్యూవర్స్ ఉన్నప్పుడు దీన్ని సమాజానికి, రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయాలి కదా. అలా చేయడానికి నాదో చిన్న ప్రయత్నం అనమాట. నేను ప్రయత్నం చేయబోతున్నాను. దానికి ఏంటనేది ఆ రోజు వేదికగా ప్రకటిస్తాను. అందుకే మీరు అందరూ వస్తే బాగుంటుంది అనేది నా నమ్మకం. సరే, ఇక మ్యాటర్లోకి వెళ్తే పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్ పెట్టబోతోంది ప్రభుత్వం. నందన్ నిలేకని నేతృత్వం, మరో 5 సభ్యులు. స్వయంగా ప్రకటించిన ప్రధాని పరీక్షల్లో సురక్షిత విధానాన్ని తీసుకువస్తామని వెల్లడి. విద్యార్థులపై పోలీసు చర్యను తప్పుపట్టనున్న విపక్షం. పార్లమెంటులో చర్చకు రాహుల్ గాంధీ నోటీసు.
జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారండి. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనిని నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, విస్తృత పారదర్శకమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన సలహాలను టాస్క్ ఫోర్స్ ఇస్తుందని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారు అని ప్రధాని గారు చెప్పారు. బాగుంది, టాస్క్ ఫోర్స్ టీం అయితే మాత్రం బాగుంది. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. ఇది ఒక మంచి నిర్ణయం. నిజంగా విద్యార్థులు సాధించిన విజయం ఇది, మన దేశ యువత సాధించిన విజయం. ప్రభుత్వం ఇంత ట్రాన్స్పరెంట్గా మారడానికి కారణం మన యువత. ఎలా ఉన్నావు బాలయ్య, బాలకృష్ణకు చంద్రబాబు గారు పరామర్శించారు. మొన్న ఒక సినిమా షూటింగ్లో బాలకృష్ణ గారు చిన్న గాయమైంది, ఆయనకు మోకాలికి శస్త్రచికిత్స జరిగింది, కాలుకి. సో దాంతో ఆయన పరామర్శించారు. ఇక గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, అదే విషవృక్షమని గుర్తుంచుకోండి. ఆ పార్టీ నాయకులు బుచ్చులో పడద్దు. తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపై దిశానిర్దేశం. అండ్ ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానంతో మాట్లాడాలి. బోండా ఉమామహేశ్వరరావు నుంచి వివరణ తీసుకోండి. పల్లా శ్రీనివాసరావు, రామానాయుడుకు చంద్రబాబు ఆదేశం. పార్టీ అధిష్టానంతో మాట్లాడాలంట. పార్టీ అధిష్టానం మాట్లాడితే అంటే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే పట్టించుకోరు, ఆన్ ద రికార్డ్ మాట్లాడితే ఇలా నోటీసులు ఇస్తారు. ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే అసలు పట్టించుకోరు. అయితే అఫ్కోర్స్ బోండవమ్మ గారి వ్యవహారం కూడా లోకల్లో బాగాలేదులే, కొంచెం వస్తుంది. సో ఇది పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుందనేది చూడాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని తెదేపా నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వేదికలు పంచుకోకూడదు కానీ వ్యాపారం చేయొచ్చా? వాట్ ఈస్ దిస్? వేదికలు పంచుకోకూడదు బహిరంగంగా, కానీ లోపాయికారిగా వ్యాపారాలు చేసేయచ్చు. వాళ్ళు వీళ్ళు కలిపి బిజినెస్లు పెట్టేసుకోవచ్చు. మంత్రులే మళ్ళీ ఆ పార్టీ నాయకులు ఉచ్చులో పడొద్దని హెచ్చరించారు. తెదేపా ముఖ్య నాయకులతో ఆదివారం సాయంత్రం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. సోమవారం నుంచి 45 రోజుల పాటు జరగనున్న ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ యంత్రాంగమంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. వైకాపా కుట్రలు, తప్పుడు ప్రచారాలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసినా వైకాపాలో మార్పు రాలేదు. వారి విధ్వంస విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. నిరంతరం ప్రజల్లో ఉంటే గొడ్డల పార్టీ కుట్రలను బయటపెట్టచ్చు. అది అగ్రనాయకత్వం నుంచి కార్యకర్త వరకు బాధ్యతగా తీసుకోవాలి అని చంద్రబాబు గారు సూచించారు. అది ఇక బోర్ల తవ్వకాల్లో అక్రమాల ధార 1680 చోట్ల తనిఖీల్లోనే 64.32 కోట్ల దుర్వినియోగం అంట. సో వైఎస్ఆర్ జలకళ పేరుతో గత ప్రభుత్వం బోర్ల తవ్వకాలు చేశారు కదా, ఆ తవ్వకాల్లోనే దాదాపుగా 64 కోట్లు దుర్వినియోగం చేశారంట. తక్కువ లోతుకు తవ్వి ఎక్కువ నమోదు చేసి బిల్లులు చెల్లింపు. ఓహో, ఒక 400 అడుగులు తవ్వి 800 అడుగులు తవ్వామని చెప్పి దానికి సంబంధించి బిల్లులు తీసేసుకున్నారనమాట. అలా 1680 బోర్లను తనిఖీ చేయగా 64.32 కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్టు బయటపడింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై తప్పుడు లెక్కలతో బిల్లులు విత్డ్రా చేశారు. తక్కువ లోతులో బోర్లు తవ్వి దస్త్రాల్లో ఎక్కువ లోతు చూపారు. రైతులు తమ సొంత ఖర్చుతో చేయించుకున్న వాటిని కూడా లెక్కల్లో చూపి ప్రజాధనాన్ని కొట్టేశారు. ఓహో, ఇది వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్. ఇక దొంగ ఓట్ల గుట్టు, సర్లో రట్టు, అవన్నీ వైకాపా హయాంలో నమోదైనవే. తొలగించాల్సిన జాబితాలో ఉన్న ఓట్లలో 30% నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలవే. ఓహో, వైసీపీ హయాంలో బై ఎలక్షన్స్ వచ్చిన కొన్ని చోట్ల అండ్ చాలా చోట్ల ఈ మున్సిపాలిటీలు ఖచ్చితంగా గెలవాలని పట్టుకుపోయి దొంగ ఓట్లు చేర్పించారు. ఆ దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయంట. వైకాపా హయాంలో నమోదైన దొంగ ఓట్ల గుట్టు ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో బట్టబయలైంది. అప్పట్లో ఆ పార్టీ నాయకులు వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరి పేరిట 2 ఓట్లు నమోదు చేయించారని, అసలు ఉనికిలోనే లేని వ్యక్తులు తప్పుడు చిరునామాలతో భారీ ఎత్తున ఓట్లు చేర్పించారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సహా పలు సందర్భాల్లో ఈ దొంగ ఓట్ల దందా కళ్ళకు కట్టింది. వైకాపా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పేవారు. తాజాగా వెల్లడైన సర్ గణాంకాలను విశ్లేషిస్తే రాయలసీమ జిల్లాలోని డబుల్ ఎంట్రీల ఓట్లు, ఆయా చిరునామాల్లో లేని వివరాలు, లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్టు తేలింది. సో దీంతో రాయలసీమలో వైసీపీ వాళ్ళు చేర్పించిన దొంగ ఓట్ల భాగోతం బయటకు వచ్చింది అనేటట్టు ఒక వార్త, ఇంపార్టెంట్ వార్త రాశారు. ఇక వరద విలయం, సాంకేతిక అభయం, ముప్పును ముందుగా పసిగట్టే సిటీ ఫ్లడ్ అలర్ట్, ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన ఆర్టీజీఎస్. విజయవాడలో మొదట అమలు, తర్వాత మిగతా చోట్ల. సో వరద ముప్పును ముందుగానే పసిగట్టి అలర్ట్ చేయడానికి సిటీ ఫ్లడ్ అలర్ట్ అనేది ఒక 6 గంటల ముందుగానే అలర్ట్ చేస్తారంట. ఇదిగో ఒక
కాసేపట్లో వరద రాబోతోంది ఈరోజు మధ్యాహ్నానికి, సో అలర్ట్గా ఉండండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని అలర్ట్ చేసేది ఆర్టీజీఎస్ ఒక వ్యవస్థను రూపొందిస్తోంది. సో వరద ముప్పును ముందుగానే గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి ఐఐటి గాంధీనగర్ నిపుణుల సహకారంతో ఆర్టీజీఎస్ అవేర్ విభాగం దీన్ని రూపొందించిందంటండి. హర్యానాలోని గుర్గావ్ నగరంలో వరదల నివారణకి అప్లికేషన్ ఫ్లడ్ అస్త్రా పేరుతో అమలు చేసి విజయం సాధించారు. సో దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇక ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరదలతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం జలదిగ్బంధమై అమ్మవారు మాత్రమే కనిపించారు. కంఠం వరకు నీరు చేరిందనేది ఫోటోతో సహా ఇచ్చారు. సో ఇవి ఇందులో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశం ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. పరీక్షా విధానంలో సంస్కరణలకు హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటన. టాస్క్ ఫోర్స్లో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ సహా మరో 5 సభ్యులు. దెబ్బతిన్న మోదీ ఇమేజ్ను బాగు చేసుకునే హై పవర్డ్ ప్రయత్నం ఇది కాంగ్రెస్. ఇక విద్యార్థులపై ఆటవిక దాడికి బాధ్యులెవరు? పెల్లెట్ గన్స్ ప్రయోగానికి మీరు అనుమతించారా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ. ఇక ప్రధాని క్షమాపణకు డిమాండ్. విద్యార్థులపై పోలీసుల దాడి వ్యవహారంలో పార్లమెంట్లో నిలదీసేందుకు విపక్షాల సన్నద్ధం. నేడు ఖర్గే ఛాంబర్లో కూటమి భేటీ. నేడే లోక్సభలో పరీక్షల బిల్లు. సో ఒకవైపు లోక్సభలో పరీక్షల బిల్లు అంటే దీనికి సిద్ధమవుతుంటే మరోవైపు సోషల్ మీడియాలో కొత్త ఉద్యమం. కుల వ్యవస్థను రద్దు చేయాలి, రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలి. రిజర్వేషన్ అనేది కులాల ప్రాతిపదికగా ఇవ్వకూడదు, ఆర్థిక అంశాల ప్రాతిపదికగా ఇవ్వాలి, లేదా అసలు రిజర్వేషన్లే వద్దు దేశంలో అనే ఒక కొత్త ఉద్యమం సోషల్ మీడియాలో ప్రస్తుతానికి నిద్రలేచింది. అది దేశం మొత్తం చుట్టేస్తే మాత్రం వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఆరంభమే, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉంది. విద్యలో పారదర్శకత, ప్రభుత్వ బడుల బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాం. 37 రోజుల ఉద్యమంలో ఒత్తిడికి గురయ్యా, ప్రధాన్ రాజీనామాతో ప్రశాంతంగా నిద్రించా, నా మద్దతుదారులు విమర్శకులకు కృతజ్ఞతలు, టైఫాయిడ్ సోకడంతో ఇంటికి తిరిగి వచ్చేశాను, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులను కలవలేకపోయా, అభిజిత్ దీప్కే ఎన్నికల్లో పాల్గొను, ఉద్యమ విస్తరణపైనే దృష్టి. సో ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. దేశవ్యాప్తంగా పరీక్షల్లో పారదర్శకత, విద్యా వ్యవస్థలో పారదర్శకత అండ్ ప్రభుత్వ బడులు బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాము. సో మేము రాజకీయాల్లోకి రాము, రాజకీయాలు మా ఉద్దేశం కాదు, మేము ఎన్నికల్లో పోటీ చేయము, ఉద్యమాన్నే విస్తరిస్తామని చెప్పి సీజేపీ వెల్లడించింది. అండ్ సాక్షిలో ఈ ఆ టాస్క్ ఫోర్స్ని హైపవర్డ్ యాక్షన్ పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ అనేది కింద వేసి ఈ పనికిమాల వార్తలు పైన వేసారులే, అది మళ్ళీ చూద్దాం. ఇంకా చూస్తే ఏదైనా సమస్య ఉంటే అది పార్టీ అధిష్టానంతో నేరుగా మాట్లాడాలి. బోండా ఉమామహేశ్వరరావు నుంచి వివరం తీసుకొని చంద్రబాబు ఆదేశం. ఆమ్లాలకు అడ్డుకట్ట వేద్దాం. తనివి తీర చూసేల ఋషికొండ బాటలో మరో 6 బీచ్లు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు సర్కారు సన్నాహాలు. ఎక్వరెన్ కూతి ఎర్ర తివాచి వైకాపా ప్రభుత్వంలోనే 2023 జనవరి 31న ప్రతిపాదనలో వారంలోనే ఆమోదం. సో ఈ క్రెడిట్ కూడా వైసీపీదే. వైసీపీ వాళ్ళు ఆ క్రెడిట్ మాదే, చంద్రబాబు గారు చోరీ చేస్తారా అని అంటారు కదా, నిజంగా ఎక్వరెన్ క్రెడిట్ వైసీపీదేనంట. వైసీపీ హయాంలోనే వాళ్ళతో ఒప్పందం జరిగిందంట. ఎక్వరెన్ ఎనర్జీకి విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించింది వైకాపా ప్రభుత్వమే. 2023లోనే 3000 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేసి 5400 ఎకరాల భూమిని కేటాయించింది అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపిందంటండి. నిరంతరం సరికొత్త శిఖరాలకు, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. పీబీకోక అయితేనే పాక్తో చర్చలు స్పష్టం చేసిన రాజ్నాథ్ సింగ్. 4 లక్షల మందితో అమర్నాథ్ రికార్డు. దక్షిణ కాశ్మీర్లో అమర్నాథ్లో పూజలు చేసిన మొత్తం భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 4 లక్షల మార్కు దాటింది. ఇక ఉక్రెయిన్లో నౌకపై దాడి, 2 భారతీయుల గల్లంతా. వివాదాస్పద పట్టణంతోనే నేపాల్ నాను. వివాదాస్పద ప్రాంతాలతో కూడిన నాణ్యాన్ని ముద్రించేందుకు నేపాల్ సిద్ధమవుతోందంట. లింపియాధుర, లిపులేక్, కాలాపానీలను నేపాల్లో భాగాలుగా చూపే పటాన్ని కొత్తగా రూపొందించే రూపాయి నాణ్యంపై ముద్రించనున్నట్టు ఆ దేశ జాతీయ బ్యాంకు వెల్లడించింది. ఇవి ఉత్తరాఖండ్లో భాగమని భారత్ చెబుతోంది. ఇక మాలీలో భారత వజ్రాల వ్యాపార కిడ్నాప్, 44 కోట్ల చెల్లింపు. మట్టి కలకు జంజి మెరుగులు. ఒకప్పుడు సాంప్రదాయ పూలతో మాత్రమే డిజైన్ పొందిన కూర్జా సిరామిక్ పాత్రలు ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో దర్శనమిస్తున్నాయి.
ఒకేలా ఉన్న కవలలకు ఈటీవీ కథనంతో ఆధార్. జన్ జీకి జై కొట్టిన భాజపా ఎంపీ కుమార్తె. సో ఎంపీ ఏమో బీజేపీ, కానీ వారి కుమార్తె మాత్రం జన్ జీకి జై కొట్టారంట. అర్చిత సచిన్ ఆమె పేరు. ఇంకా ఇది పక్కన పెడితే 7,000 ఎకరాల్లో మడ అడవులు పునరుద్ధరించాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 ఏళ్లలో 7,000 ఎకరాల్లో మడ అడవులను పునరుద్ధరించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. నేతల సంక్షేమానికి పోరాడిన మహోన్నత వ్యక్తి కోటయ్య. కూటమి ప్రభుత్వంలోనే ఉద్యోగులకు న్యాయం. సీఎం చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలు. సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మార్చడంపై హర్షాతిరేకాలు. క్షీరాభిషేకాలు జరుగుతున్నాయిగా, ఈ క్షీరాభిషేకాలు బాగా అలవాటు అయిపోయినాయి. సో వాళ్ళకి నచ్చకపోతే తిట్టడం, నచ్చితే ఇలా అతిగా క్షీరాభిషేకాలు అవి చేయడం. ఇలా అంటే వాళ్ళు వీళ్ళని కదా అందరూ అలవాటు పడ్డారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 2004 సెప్టెంబర్కు ముందు రిక్రూట్ అయిన వాళ్ళకి సిపిఎస్ పునరుద్ధరించారనమాట. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించారు. వాళ్ళ ఆ సందర్భంగా ఆ ఉద్యోగుల తరపున సీఎం గారికి నిన్న క్షీరాభిషేకం. నిషేధాజ్ఞల తోసిరాజని ఇసుక తవ్వకాలు. గోదావరి నుంచి నిత్యం 10 కొద్ది టిప్పర్లో తరలింపు. ఈనాడు ఈటీవీ బృందం పరిశీలన. అందులో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు అది కూడా రాయాలిగా. గోదావరి పరివాహకంలో ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు రోజుకి లక్షల ఆదాయం వస్తుంది ఇసుక అక్రమ తరలింపు వలన. అది కూడా రాయాల్సిందిగా ఈనాడులో. అక్రమంగా తరలిస్తున్నారని రాశారు, ఓకే, దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారనేది రాయాలి. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. షర్మిలకు శస్త్రచికిత్స, కోలుకుంటున్నానని ఎక్స్లో వెల్లడి. పాపం షర్మిల గారికి శస్త్రచికిత్స జరిగే అంత ఇదైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయాలిగా. ఒకసారి ఓకే, పరామర్శలు అంటే లేవు, అట్లీస్ట్ ఒక ట్వీట్ చేసి ఆమె క్షేమాన్ని కోరుకోవాల్సింది. పట్టాభిరామ్ ఇచ్చిన చిట్కాతో ఎదిగాను సినీ నటుడు చిరంజీవి. డాక్టర్ సతీష్ రెడ్డికి ఎంఎస్కో పట్టాభిరామ్ చేంజ్ మేకర్ 2026 అవార్డు ప్రదానం. జీవితంలో తాను సరైన మార్గంలో నడవడానికి ఎదగడానికి 30 ఏళ్ల క్రితం పట్టాభిరామ్ ఇచ్చిన చిట్కాలు ఎంతగానో దోహదపడ్డాయని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. నకిలీ వేషాలతో 6 కోట్లకు టోకరా. సరే, ఇవన్నీ ఈనాడు అంశాలు కాసేపు పక్కన పెడదాం. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏం రాశారంటే, లోకేష్ మీరు రాజీనామా చేయరా అనే ఒక బుర్రలేని వార్త, బుర్రలేని వాదన. ఇలా అంటున్నందుకు వైసీపీ వాళ్ళు క్షమించాలి. ఆధారాలు సాక్ష్యాలు ఉంటే, ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉంటే, మెగా డిఎస్సి ముందే లీక్ అయిందని, అవినీతి అక్రమాలు జరిగాయని, లేదా ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైతే, ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఎవరైనా అరెస్ట్ అయితే అప్పుడు లోకేష్ గారు దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని అడగడం సహేతుకం. మెగా డిఎస్సిలో అదే జరిగింది. మెగా డిఎస్సిలో ఆరోపణలు వచ్చిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలా. ఆరోపణలు నిరూపితమైన తర్వాత, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత, 13 మందిని అరెస్ట్ చేసిన తర్వాత, ఛార్జ్షీట్ వేసిన తర్వాత అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఏమీ లేకుండా ఉత్తుత్తుగా ఇలా బురద జల్లి రిజైన్ చేయమని అడగల. బురద జల్లిని వెంటనే రిజైన్ చేయమని ఎవరు అడగరు. ఓన్లీ బుర్రలేని వాళ్ళే అడుగుతారు. జనం కూడా పట్టించుకోరు. కానీ ఆ బుర్రలేనివి రాస్తూనే ఉన్నారు. మెగా డిఎస్సి స్కామ్కి మీరు బాధ్యత వహించాల్సిందే సూటిగా నిలదీస్తున్న నిరుద్యోగ యువత. ఎక్కడ నిలదీశారు? నీట్ యూజీ పేపర్ లీక్పై బాధ్యత వహించిన కేంద్రం. సిబిఐ విచారణ, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సాక్ష్యాధారాలతో ఏపీ డిఎస్సి స్కామ్ రుజువైన నైతిక బాధ్యత వహించింది చంద్రబాబు సర్కార్. సాక్ష్యాధారాలు ఎక్కడొచ్చాయి? వైసీపీ వాళ్ళు ఇచ్చినవి సాక్ష్యాలా? దానికి సమాధానం చెప్పారుగా. దానికి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పారుగా. ప్రతిదానికే ఆన్సర్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల బేరసారాల వీడియోలు బట్టబయలైన నిష్పక్షపాత విచారణ ఏది? పథకాలు సాధించిన వారికి కాకుండా కేవలం పాల్గొన్న వారికే ఉద్యోగాలు. డిఎస్సి 2025 కుంభకోణంలో ఆది నుంచి ఎదురుదాడి. నైతికత, జవాబుదారితనం, బాధ్యత మచ్చుకైనా కనిపించిన వైనం ప్రధాన తరహాలో మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని ఏపీ జంజీ కన్నెర్ర అంట. ఏపీ జంజీ బాబు పాలన అన్నిటా అదనం. 2024-25 ఏపీ జంజీ అంత బుర్రలేని వాళ్ళైతే కాదు. వాళ్ళకి తెలుసు దేని మీద ఎప్పుడు డిమాండ్ చేయాలో. ఆంధ్రప్రదేశ్ జంజీకి తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్న జంజీ కంటే ఆంధ్రప్రదేశ్ జంజీ చాలా తెలివైన వాళ్ళు. ఇటువంటి రాజకీయ ముసుగులో మీ వైసీపీ వాళ్ళు ఒక తట్టెడు బురదిచ్చి మీరు వాళ్ళ మీద చల్లండి అంటే పట్టుకొని చల్లరు. దేని మీద రెస్పాండ్ అవ్వాలో వాళ్ళకి తెలుసు. టైంకి రెస్పాండ్ అవుతారు. ఇక బాబు పాలన అన్నింటా అదము. 2024-25 కాగ్ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం.
సొంత పన్నుల ఆదాయాల్లో 22వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్. బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18% అయితే ఏపీలో 1.97% పరిమితం. 60,285 కోట్ల రెవెన్యూ లోటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ. రెవెన్యూ లోటులో మనం మొదటి స్థానం, అప్పుల్లో మొదటి స్థానం, జిఎస్డిపిలో పడిపోతున్నామంట. 2 ఏళ్లలో 2.20% నుంచి 1.9% పడిపోయామంట. కేంద్రం వెల్లడించిన ప్రకారం 2 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 6,962 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో బాబు సర్కారు కప్పం వసూళ్లతో వెళ్ళిపోయిన పెట్టుబడులు 6,215 కోట్లు అంట. ఒక ఏడుపు కొట్టు వార్త రాశారు. అన్నింటిలోనూ రాష్ట్రం పడిపోతుంది అనేటట్టు రాశారు. అయితే జనం పెద్దగా దీని మీద తరలే. ఇక హైకోర్టు యాక్షన్ కమిటీ చెప్పుకున్నామే. ఇంటింటికి అబద్ధం, నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అమలు కాని హామీల అమలైనట్టు చెప్పే గోబెల్స్ యాత్ర. ప్రచారంతో మస్కా కొట్టేద్దామని చంద్రబాబు ప్రయత్నం, ప్రజలు నిలదీస్తారని టీడీపీ క్యాడర్లో ఆందోళన. ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్లకే పెన్షన్ లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, తల్లికి వందనం తొలిసారి గోవింద. రెండో ఏడాది 20 లక్షల మందికి కోత. ఈ ఏడాది 22.65 లక్షల మందికి మొండి చేయి. పీఎం కిసాన్ కూడా అన్నదాతల సుఖీభవ 20,000 ఎక్కడ? అందులోనూ 7 లక్షల మంది రైతులకు పూర్తిగా మంగళం. 2 ఏళ్లలో 6 గ్యాస్ సిలిండర్లకు ఇచ్చింది కానీ 2. సూపర్ 6 బకాయిలు మొత్తం 1,99,688 కోట్లు. ఉద్యోగుల హామీలు హులక్కి, రెగ్యులర్గా అందాల్సినవి లేవు, పీఆర్సీ ఐఆర్ లేదు, పెండింగ్ డిఏలు లేవు, దగా డిఎస్సితో నిరుద్యోగుల మండిపాటు అని ఇంటింటికి అబద్ధం అని ఒక ఫోటో ఒకటేసి ఎంతెంత బకాయి పడ్డారనేది ఒక వార్త రాశారు సాక్షిలో. ఇక పసిడి గెలిచాను. సో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్లో స్వర్ణం గెలిచారు. ఇంతకీ ఫీజు ఎంత? కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా ఫీజుపై సందిగ్ధం. రాష్ట్రంలో 11 ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్లు 13,610. ఇంజనీరింగ్ క్లాసులు మొదలవుతున్నాయి, ఇంకా ఫీజులు ఖరారు చేయలేదు ప్రభుత్వం. ఫీజులకు ఒక కమిటీ ఉండాలి, ఆ కమిటీ లేదు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందిన ఘటన పోలవరం జిల్లాలో జరిగింది. కర్నూలులో కర్నూలులోని జోహరపురం రోడ్డులో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఓడిపోయిన ఓ యువకుడు ఓటమిని జీర్ణించుకోలేక రివాల్వర్తో గాలిలో కాల్పులు జరిపాడు. బలుసుకు 70.8 కోట్ల అధనం. హంద్రనేవర్ 2వ దశ కాలువ 5వ ప్యాకేజీ పనుల్లో చంద్రబాబు సన్నిహితుడు బొలు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు ప్రభుత్వం భారీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చిందంట. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి తెలిపారు. బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి, అంత ఈజీగా లొంగే రకం కాదు. ఇక బాణాసంచా పరిశ్రమలో పేలుడు. తమిళనాడులోని సెంగమలపట్టిలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు. ఇక చర్చల ద్వారానే పరిష్కారం. ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత పోరాటం, చర్చలే సరైన మార్గాలని సామాజికవేత్త అన్నా హజారే స్పష్టం చేశారు. బాగానే ఉంది. సాక్షి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఔరా మేరా వెయిట్ లిఫ్టింగ్లో రికార్డు ప్రదర్శనతో మీరాబాయి చానుకు స్వర్ణం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం. తర్వాత ఇవి చెప్పుకున్నాయి. లోటు కాటు. వానలేక ఎండుతున్న పైర్లు, భయపెడుతున్న కరువు ఛాయలు. జూన్ జూలైలో 55.9% వర్షపాతమే. ఏకంగా 21 జిల్లాల్లో వానలోటు. ఎల్నినో ప్రభావం. తర్వాత నేటి నుంచి ఇంటింటికి టీడీపీ. వైసీపీ విధానాలను ఎండగట్టండి, ఆ పార్టీ విధ్వంసకర పద్ధతులను ప్రజలకు వివరించండి. నాడు ఓట్లేయాలని ఇంటింటికి వెళ్ళి కోరాం, నేడు హామీలు నెరవేరుస్తున్నామని చెబుదాం. ప్రజాప్రతినిధులు, పార్టీ యంత్రాంగం అంతా పాల్గొనాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లు చంద్రబాబు పిలుపు. ఇక భూచోళ్ళ భూమాయ. లేని భూమికి ఎనీవేర్ కింద రిజిస్ట్రేషన్ చేశారంటండి. 130 కోట్ల భూమి 5 లక్షలకు తనఖా పెట్టారంట. విశాఖలో భూమంతర్కాళీలో కొత్త కోణం. మధురవాడలో భూమికి గోదావరి జిల్లా సర్పవరంలో రిజిస్ట్రేషన్. ఎన్నికల సమయంలో గుట్టుగా పని. ప్రూఫ్ ఆఫ్ రిజిస్టర్ కింద ఇదే ఆధారం. 2 ఏళ్ళైనా పట్టించుకొని విశాఖ కలెక్టర్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు. లేని భూమిని ఉన్నట్టుగా భూచోళ్ళు వెబ్లాండ్లో నమోదు చేయించారు. ఫిజికల్గా భూమిని చూపించాలని పట్టుబడుతున్నారు. అసలు భూమే లేదు కానీ వెబ్లాండ్లో రికార్డులు సృష్టించారు. ఆ రికార్డులు పట్టుకొని మాకు భూమి చూపించండి అని చెప్పి అడుగుతున్నారంట. సృష్టించి రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల నిర్వహణ, వెబ్లాండ్ తీరులో ఉన్న లోపాలను విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ భూకుంభకోణమే నిదర్శనం. ఈ వ్యవహారంలోనే దీన్ని తలదన్నే మరో దారుణం వెలుగు చూసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉపయోగించుకొని మరో అక్రమానికి తెరలేపారు. విశాఖ మధురవాడలోని భూమిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. 130 కోట్ల విలువైన ఈ భూమిని 5 లక్షల రూపాయలకు తనఖా రిజిస్ట్రేషన్ చేశారంటే వెబ్లాండ్లో చేసిన దొంగ పనికి భూమి మీద ఆధారంగా చూపించుకునేందుకు. అబ్బా ఏం స్కామ్స్ అండి. సాధారణంగా ఇవే జరుగుతుంటాయి. అంటే మన బ్యాంకులు ఏం చూస్తారు, లోన్ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్గా చూస్తారు. ఫిజికల్గా భూమి చూసేది చాలా రేరు, డాక్యుమెంట్స్ అయితే చూస్తారు. ఆ డాక్యుమెంట్స్ ఫేక్గా సృష్టించి వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టారు. బ్యాంకులో తాకట్టు పెట్టారు అంటే అందరూ నమ్ముతారు, ఇది కరెక్ట్గా ఉంటేనే బ్యాంకులు లోన్లు ఇస్తాయి కదా అని చట్టబద్ధం అయిపోద్ది. ఆ చట్టబద్ధమైంది ఆ రికార్డులు పట్టుకొని మాకు ఇప్పుడు భూమి కావాలి, ఇదిగో బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది, మేము భూమిని డెవలప్ చేసుకుంటాం, మా భూమిని చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. మామూలు స్కామ్ కాదు ఇది. సో ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చింది. మాకు కులమే ముఖ్యం, కులాంతర వివాహాలకు ఒప్పుకోబోమన్న తల్లిదండ్రులు 83.4%. ఆంధ్రజ్యోతి సర్వేలో వెల్లడి. కరెక్టేగా. కులాంతర వివాహాలు ఇక్కడ పచ్చి నిజం చెప్పాలి. అగ్ర కులాలకు ఎవరికి కులపిచ్చి ఉండదు, డబ్బే ఆధారం. సంపన్నుడైతే ఏ కులమైనా సరే పిల్లల్ని ఇచ్చేస్తారు. చాలా ఉదాహరణలు ఉన్నాయిగా మనకు. కమ్మ కాపు ఎన్ని పెద్ద పెద్దవాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు, కమ్మ రెడ్డి పెద్ద పెద్దవాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు కదా. సో ఒక స్థాయి ఒక పెద్ద ఆ కులానికి వచ్చేసరికి డబ్బే ప్రధానం. ఎస్ వారు సంపన్నుడే మేము సంపన్నుడమే ఇచ్చేద్దాం అంతే. కానీ ఈ కింది స్థాయిలోనే బీసీల్లోనే కులం చూస్తారు. మళ్ళీ ఒక బీసీ ఇంకో బీసీకి ఇవ్వడు, ఇంకో బీసీ ఇంకో బీసీకి ఇవ్వరు. ఉత్తరాంధ్రలో ఈ కల్చర్ ఎక్కువ, ఈ దరిద్రం ఎక్కువ. సో అది ఆంధ్రజ్యోతి సర్వేలో అది వెల్లడైంది. కరెక్టే ఆల్మోస్ట్. చిన్న కులాలనే పట్టింపు ఉంటుంది. అది కొంచెం పచ్చి నిజం. ప్రాక్టికల్గా మాట్లాడితే చాలామంది హర్ట్ అవుతారని నేను మాట్లాడంలా, కానీ ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. అవునండి. ఓకే. షర్మిలకు విజయవంతంగా శస్త్రచికిత్స, త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ట్వీట్. విచారణకు రండి, భూమన రోజాలకు నోటీసులు, తిరస్కరించిన మోహిత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం దూషణల కేసులో చర్యలు ప్రారంభం. క్షిపణుల కొరత, ఆగిన దాడులు. ఇరాన్పై దాడులు మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఊహించినంత భారీగా దాడులు ఉంటాయని చెప్పారు. అందుకు విరుద్ధంగా ఇరాన్పై దాడుల తీవ్రత 3 రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర క్షిపణులు లేవంట. అమెరికాకు క్షిపణుల కొరత తలెత్తుండడం, దౌత్య చర్చల్లో పురోగతి, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు సలహాదారులు హెచ్చరించడమే దీనికి కారణమని అమెరికా మీడియా వెల్లడించింది. విడిపోవడం ఇష్టం లేక ఒకే యువకుడిని పెళ్ళాన్ని 3 అక్కచెల్లెలు. ఏమంటే 4 రోజులైంది. అది ఈనాడులో వార్త వచ్చి 3 రోజులైంది. ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు రాశారు. సోషల్ మీడియాలో 4 రోజుల నుంచి ఇది వైరల్గానే ఉంది న్యూస్. ఉత్తరప్రదేశ్లో 3 అక్కచెల్లెలు వాళ్ళ కెమెరామెన్ని పెళ్లి చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసేవాళ్ళు. ఇక ఎన్నికలు అయ్యాక ఏడవండి. యూపీలో బీజేపీ 3వ రావద్దు, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తు. అఖిలేష్కు ఓవైసీ ఆఫర్, మజ్లిస్తో పొత్తు కష్టమేనన్న ఎంపీ నద్వీ. అసలు ఈ మజ్లిస్ పార్టీ రాజకీయమే వేరు. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం అంటారు, ఆ వ్యతిరేక పార్టీలతో బేరం పెడతారు, వాళ్ళ సీట్లు ఎక్కువ అడుగుతారు, వాళ్ళు ఇవ్వమంటారు, మళ్ళీ వ్యతిరేకంగా పోటీ చేసి వ్యతిరేక ఓట్లు చీల్చేస్తారు. మాటలు ఒకటి, చేతలు ఒకటి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను సిద్ధు. సో ఆంధ్ర ప్రభావంలో చూస్తే యువత భవితకు భరోసా, పరీక్షలు టాస్క్ ఫోర్స్ గురించి, అలాగే గొడ్డల పార్టీ ట్రాప్లో పడద్దు, మళ్ళీ అధికారం కూటమిదే, యామరపాటు వద్దు అని ఒకటి. అలాగే థ్యాంక్ యూ సీఎం సార్. ఇదేంటిది స్వాగతం. నారా లోకేష్ గారు కృష్ణా జిల్లా అభిమానులు స్వాగతం పలికారంట. ఇక గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్. ఏడాది కాలంలో 4 రెట్లు పెరిగిన సామర్థ్యం. కొత్తగా 3865.63 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అంట. పెద్ద లక్ష్యాల కోసం చిన్న త్యాగం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక బీజేపీ వ్యూహం. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే వేళ మోడీ వెనకడుగు. అగ్ర బిల్లుల మాదిరిగానే ఆఖరి క్షణాల్లో నిర్ణయం. ప్రజలలో అసమ్మతిని తగ్గించుకునే ప్రయత్నం. ఇప్పుడు డీలిమిటేషన్, మహిళా బిల్లులపై గురి. విపక్షాల దూకుడుకు బ్రేకు, నిరసనలకు కళ్ళం. మోదీ గారు ఆ విషయంలో ముందు చూపు బాగా పనికొచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ని సరైన టైంకి రాజీనామా చేయించారు. లేకపోతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు పెరిగేవి. దేశవ్యాప్తంగా మరో పరిస్థితి వచ్చేది. సో ఒక రకంగా ఆయన రాజీనామా చేయించడం అనేది మంచి నిర్ణయం. కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాలి. ఆ విషయంలో నరేంద్ర మోదీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7, 10 తేదీల్లో 8వ వేతన సంఘం సంప్రదింపులు. నేడు కృష్ణా జిల్లాలో లోకేష్ గారి పర్యటన. షర్మిల త్వరగా కోలుకోవాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
అండ్ చంద్రబాబు గారు కోరుకున్నారు, ట్వీట్ చేశారు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతైనా తోబుట్టువు కదా, సోదరు కదా, ఒక ట్వీట్ చేయడమో ఇదే చేయాల్సింది. ఇక యోగాతో స్మోకింగ్ బంద్ ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో వెల్లడి. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల పొగాకు, ధూమపానం వంటి వ్యసనాల నుంచి సులభంగా బయటపడొచ్చని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ పరిశోధకులు చెప్పారంట. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్నంలోగా మ్యాక్సిమం వీలైనంతగా మీరు పంపించండి. సో పంపించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎలా వేయాలి ఏంటని నేను ప్రొసీజర్ చెప్తాను. అలాగే పలాస ఇచ్చాపురం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తాను అంటే నాతో పాటు రండి, ఒక 10 మంది కలిసి వెళ్దాం. అలాగే 29వ తేదీ మా స్వగ్రామంలో ఉన్న మీటప్కి కూడా మ్యాక్సిమం రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.